వెల్కమ్ టు ఇహా. నేను మిషనత. సో చాలామంది జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అనేసి వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెళ్ళి, సో కుటుంబం, ఇలా ఏదో ఒక దాంట్లో మంచిగా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. సో వాటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మం రాజు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఉద్యోగం వరకు ఓకే, కానీ కొంతమందికి ఉద్యోగం చేయడం నచ్చదు. సో వాళ్ళ కింద మనం ఎందుకు పని చేయాలి అని అనుకుంటారు. వ్యాపారం పెట్టుకుందాం అనేసి వ్యాపారం పెట్టుకోవడం జరుగుతుంది. కానీ వ్యాపారం కొన్ని రోజులు బాగుంటుంది, తర్వాత బాగుండదు. సో మంచిగా జరగాలి, వ్యాపారం మంచిగా ఉండాలి, సో ఎవరి దృష్టి తగలకుండా ఉండకూడదు అని అంటే ఏం చేయాలంటారు? ఓం నమ శివాయ. జై కనకదుర్గా కాళికాదేవి భ్రమరాంబవి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, నేను మనిషి మనుగడ సాధించడానికి బ్రతకడానికి కోసం ఎన్ని విధాలైనా ప్రయత్నం చేస్తుంటాడు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కూలి పని కావచ్చు. కష్టం చేసే ప్రతి ఒక్క పనిలో వాడు కష్టం పెట్టుకున్న చెమట ఒడిపిన ఒక సంకల్పమే ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యాపారస్తుడు అంటే ఇందులో బిజినెస్ మెన్లు ఉన్నారు, చిన్న చిన్నపాటి వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారం అంటే బండ్ల మీద పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఒక స్వీట్ షాప్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాల అలంకారానికి సంబంధించిన షాప్స్ ఉంటాయి, లేడీస్కి సంబంధించిన ఇంపోరియంస్ ఉంటాయి. రెండోది జెంట్స్ ఒక వస్త్రాన్ని గురించి అంటే బట్టల షాపులు. ఇలాగ చాలామందిని చాలా రకాలుగా వ్యాపారం చేసుకుంటే 10 రూపాయలు మనం సంపాదించుకొని మన కష్టాన్ని కడదీసుకోవచ్చు అనుకునే ఒక ప్రయత్నంలో చాలా వరకు పెట్టుబడులు పెట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి బతుకుదొరు కోసం ఒక సిటీకి చేరుకొని అక్కడ 10 రూపాయలు సంపాదించాలి, వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని వాళ్ళ తాపత్రపడుతూ ఆ వ్యాపారాన్ని కష్టమో నష్టమో అని చెప్పి దాంట్లో దిగేసి ఆ వ్యాపారాన్ని మొదలు పెడతాడు. మొదలుపెట్టినప్పుడు భగవంతుడు ముందు మనకు ఆ స్థానానికి, ఆ వ్యాపారానికి, ఆ చేస్తున్న యజమానికి కావాల్సింది అదృష్ట బలం. రెండోది దైవ సంకల్పం. మూడోది వచ్చేసి మనం పెట్టుకున్న వస్తువుల్లో నాణ్యత. నాలుగోది వచ్చేసి తన మనసులో అనుకున్నది ఏదైనా నిజాయితీగా కరెక్ట్ అయిన ఒక సంకల్ప ప్రకారం అమ్మాలి, ఏ వ్యాపారస్తుడైనా సరే. అదేవిధంగా ఆ వ్యాపారం చేసుకుంటూ పోతున్న విధానంలో కొంతమందికి ధన సంకల్పం అనేది మనం కోరుకోకుండానే జనాల ద్వారాగా అది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల అంటే అక్కడ ఉన్న మెటీరియల్ని బట్టి, తను చేస్తున్న విధానాన్ని బట్టి, తన మాట తీరుని బట్టి ఆ వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి అయితే వ్యాపారం జరుగుతూ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోతుంది, వ్యాపారం డౌన్ అయిపోతుంది, పెట్టుబడి పెడతారు, నష్టపరిహారాలు వచ్చేస్తాయి. దానికి మించిన ఇల్లు అమ్ముకోవడం, ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా అమ్మి కూడా ఆస్తులు అప్పులు చేసుకొని కూడా తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు, అయినా వ్యాపారం అభివృద్ధిలోకి రాదు. ఇది ఎందువల్ల జరగట్లేదు అనేది కొంతమందికి చాలా వరకు బాధాకరంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఇన్ని రోజుల పాటు బాగా జరిగి ఇప్పుడు సడన్గా ఆగిపోయింది. చిన్నపాటి వ్యాపారస్తులు కావచ్చు, పెద్దపాటి వ్యాపారస్తులు కావచ్చు, ఎంత చెట్టుకి అంత గాలే. చిన్న వ్యాపారం చేస్తున్న వాడికి పెద్దగా కోరుకున్నంత ఆశలు ఉండవు, కానీ ఆ వ్యాపారాన్ని ఆ 10 రూపాయలు పెట్టి దాన్ని సాధించుకోవాలని ఉంటుంది. అదే పెద్ద బిజినెస్ పెట్టిన వాడికి కోట్లలో పెడతాడు, లక్షలలో పెడతాడు. ఆ పెట్టుబడికి తగినట్టుగా దానికి ఆ మెటీరియల్ని తయారు చేసి దాన్ని ముందు పెడతాడు జనాల ముందు. అది ఖచ్చితంగా అమ్ముడుపోతే వాడికి దానికి తగినట్టుగా రిజల్ట్ వస్తుంది, అది రాకపోతే దాంట్లో నష్టపరిహారం వస్తుంది. ఇలాగ చాలా వరకు నష్టపోతున్న వాళ్ళు. దానికి కారణాలు ముఖ్యంగా ఏంటంటే దానికి ఎక్కువగా ముందు జనాకర్షణ ఉండాలి. జనాలు లేనిది వ్యాపారం జరగదు. ఆ జనాకర్షణ ఉంటేనే వ్యాపారం, చిన్నపాటి వ్యాపారస్తులు అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ జనాకర్షణ లేకపోతే సంపాదించిన సంపాదనలో కూడా వాడికి నిలకట ఉండదు. అది ఏ దారిని వస్తుందో ఆ దారి కంటే మించిన దారిలో వెళ్ళిపోతుంది. అంటే 10 సంపాదిస్తే 100 ఖర్చు అవుతుంది. అంటే వీడి పెట్టుబడిని మించిన ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి. ఇలాగ జనాకర్షణ ముందుగా మనం దాన్ని సాధించుకోవాలి. రెండవది వచ్చేసి వ్యాపార అభివృద్ధిలో కన్ను దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషి కన్ను ఒక వ్యాపారం మీద పడిందిరా అంటే వీడు బాగా మంచి ప్రయోజకుడు అవుతున్నాడు, మంచి దశమంతుడు అవుతున్నాడు, సంపాదించుకొని మంచి పైకి వస్తున్నాడు అని ఒక ఈస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క నేత్రం పడ్డప్పుడు వ్యాపారం మధ్యలోనే ఆగిపోవడము, దాంట్లో నష్టం జరగడము, దాన్ని అది మధ్యలోనే ఆగిపోయి చిన్ని చిక్కులు వచ్చి పడిపోయి లేనిపోయిన ఇబ్బందుల ద్వారాగా దానివల్ల వాడికి మనశ్శాంతిని కోల్పోయి కుటుంబాన్ని కూడా కోల్పోయి వాడు రోడ్డును పడే అవకాశం వస్తుంది. ఈ విధంగా కొంతమందికి ఈ నరదృష్టి వల్ల, ఈ ఒక జనాకర్షణ లేని వల్ల వ్యాపారం అభివృద్ధిలోకి రాదు. అలంకరించుకొని పెట్టుకుంటే వచ్చేది అందం, ఆకర్షణతో వచ్చేది వ్యాపారం. ఏదైనా సరే దాని పట్టుదలతో ప్రయత్నం చేసే విధానంలో మనిషికి ఎలా ఉంటుందో వ్యాపారానికి కూడా అలాగనే ఆ జనాకర్షణ ఉంటే కానీ
అడుగు ముందుకు వేయగలుగుతాడు. వాడు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ఆదాయం కూడుకుంటూ వస్తుంది. అదృష్ట దేవత లక్ష్మీ దేవత మనం రమ్మంటే వచ్చేది కాదు, తానంతగా తాను వచ్చి నిలబడుతుంది. నిలబడ్డప్పుడే వాడు దరిద్రంలో ఉన్నా కూడా వాడిని ధనవంతులు చేసే అవకాశాలు ఉంటుంది. దరిద్రము నరదృష్టి ఈ జనాకర్షణ మనం లేనందువల్ల కొన్ని కోట్లు లక్షలకు అలంకారం ఎంచుకొని బిజినెస్ చేస్తే అది మనం ఎంత తిరుగుతూ 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 మొత్తానికి లాసులో పడేస్తుంది. అది ఆకర్షణ, అట్రాక్షన్. కానీ అట్రాక్షన్ కంటే జనాకర్షణ ఇంపార్టెంట్. అదేవిధంగా దాంట్లో అభివృద్ధి చెందడానికి ఏంటంటే దానికి సంబంధించిన కొన్ని వస్తువులు, కొన్ని మూలికలు ఉంటాయి, కొన్ని కాపర్తో తయారు చేసిన కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని తెప్పించేసి ఆ స్థానంలో ఖచ్చితంగా ఆ ఒక్క అమావాస్య గడియల్లో తయారు చేయాలి వాటిని. అప్పుడు ఆ వ్యాపారానికి జనాకర్షణ, నరదిష్టి ప్రయోగము, ఎదురు దెబ్బ తగలకోకుండా దాన్ని అభివృద్ధి చేస్తారు. ఒక వ్యాపారానికి ఒక గుమ్మడికాయ కొడతారు, పసుపు కుంకుమ నిమ్మకాయలతో దిష్టిలు తీస్తుంటారు. ఎందుకు? వ్యాపారం మంచిగా జరగాలి, ఏ దిష్టి తగలకూడదు, ఎవరు దానికి ఎటువంటి ఇబ్బందికరం కలిగించకూడదని మనిషి సప్త యుధాలుగా ప్రయత్నం చేస్తుంటాడు ఆ ప్రభావం తీరిపోవడం కోసం. రోగం ఒకటి పెట్టుకొని మందు ఒకటి తింటే అది నయం కాదు. దానికి తగినట్టుగా దాన్ని పరిహారం చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఆ వ్యాపారం కంపల్సరీగా అభివృద్ధిలోకి వస్తుంది. నువ్వు రోడ్డు మీద పెట్టుకున్నా, షాప్ తీసి పెట్టుకున్నా, లేకుంటే పెద్ద గూడంలో పెట్టుకున్నా కూడా దాన్ని సాధించగలుగుతావు. ఎటువంటి వ్యాపారస్తులే కానీ తినుబండారానికి సంబంధించింది, హోటల్స్, చిన్న పళ్ళు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, తర్వాత బట్టలు అమ్ముకునేవాళ్ళు, రకరకాలైన బిజినెస్. ఇది కాకుండా కొంతమంది సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తుంటారు, కొంతమంది హార్డ్వేర్ బిజినెస్ చేస్తుంటారు, కొంతమంది సిమెంట్కి సంబంధించి ఇంటికి సంబంధించిన మెటీరియల్ సంబంధించినవి చేస్తుంటారు. ఇలాంటివన్నీ వాళ్ళకి డబ్బుతో కూడుకున్నది. ఒక వస్తువు కొనాలంటేనే దానికి చాలా ఖర్చుతో కూడుకున్నది. అంత పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళకి సరైన పరిష్కారం దొరకాలి అంటే దానికి జనాకర్షణ ఇంపార్టెంట్. ఆ కార్యసిద్ధి కావాలి, ఆ కార్యం జయము కలగాలి, సిద్ధి కావాలంటే ఈ విధంగా దాని ప్రయోగం చేస్తే ఆ ఒక్క ఉన్న ప్రాబ్లాలను తీరిపోతాయి. ఖచ్చితంగా మీకు అనుకున్న కార్యాలు ముందుకు వస్తాయి. అదేవిధంగా మీకు ఎటువంటి సమస్య ఎవరికైనా ఉంటే కంపల్సరీగా ఒకసారి గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ అయితే కంపల్సరీగా మీకు సరైన భవిష్యత్తు, సరైన మార్గము, సరైన రెమెడీస్ చెప్పి మీకున్న ఆ ప్రాబ్లాన్ని తొలగించి మీకు అభివృద్ధి అనేది, వ్యాపారం అనేది ముందుకు వచ్చేటట్టుగా కంపల్సరీగా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ప్రతి దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. సంతోషం. సో చూసారు కదా, ఏ ప్రాబ్లంకైనా సో గురువు గారి దగ్గరికి రావడం వల్ల పరిహారం జరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి గురువు గారి దగ్గరికి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఒకసారి చర్చించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.